తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం మనందరికీ తెలిసిందే. దానిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సిట్ నలుగురిని అరెస్ట్ చేయడం, ఇంకొందరిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉండటం, ఈ నలుగురిని విచారణ నిమిత్తం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నలుగురు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు విషయం రాబట్టుకున్నారా లేదా, వారి నుండి నిజాలను బయటకు వచ్చినాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి వాటా ఎంత, ఈ దోచుకున్న దోపిడీలో ఎవరి వాటా ఎంత, ఎవరెవరికి ఇచ్చుకున్నారు, ఇది ప్రధానంగా సిట్ చేస్తున్న దర్యాప్తు. దానికి వాళ్ళు సహకరించట్లా, 2 రోజులు సహకరించలా, 3వ రోజున సహకరిస్తారని చూద్దాం. టీటీడీ లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ వేదికగా నెయ్యి ట్యాంకర్లు పంపిన బోలేబాబా డైరీల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది, ఎలా కుదిరింది, మరింత ఆదాయం కోసం కల్తీకి పాల్పడింది ఎవరెవరు, ఎంతెంత వాటా తీసుకున్నారనే ప్రశ్నలను సిట్ సంధించింది. కస్టడీకి తీసుకున్న ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖరన్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాలను 3వ రోజు తిరుపతిలోని సిట్ తాత్కాలిక కార్యాలయంలో వివరించారు. పేరు బాగుంది, బోలేబాబా ఆర్గానిక్ డైరీ అంట. చేసేదేమో దొంగ పనులు, మళ్ళీ పేరేమో బోలేబాబా, మళ్ళీ దానికి పైగా ఆర్గానిక్ డైరీ. ఆర్గానిక్ డైరీ పేరు చెప్పుకుంటూ కల్తీ నెయ్యి అమ్ముకునే బతుకులు వెళ్ళాయి. కల్తీ నెయ్యి భక్తుల మనోభావాలు దెబ్బతింటమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో కూడా అడుగుతున్నారు ఈ దుర్మార్గులు చేసిన దందాలు ఎవడెవడికి ఎంత వాటాలు ఇంకా తేలలా. ఆ పాపంలో భాగస్వామి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డి ముగ్గురు అయి ఉంటే ఎవరెవరికి ఎన్ని వాటాలు వెళ్ళినాయి, ఎన్ని 100 కోట్లు దోచేశారు ఈ పేరు మీద. అందుకే ఆ దుర్మార్గులను చార్జ్ కొడితే కుదేలైపోయారు మొత్తం. వెంకటేశ్వరంతో పెట్టినాడు ఎవడు సాఫీగా జీవితాలను సాగించిన చరిత్ర లేదు. నిందితులను కస్టడీకి తీసుకొని 48 గంటలు పూర్తి కావడంతో రుయా ఆసుపత్రిలో ఆదివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందని పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. రాజు రాజశేఖరన్ మాత్రం గుండె సంబంధిత మందుల వాడకం కొనసాగించాలని వైద్యులు సూచించారు. ఆసుపత్రి నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన నలుగురిని మొదట వేర్వేరుగా విచారించిన అధికారులు అనంతరం అందరినీ కలిపి విచారించారు. 2 రోజులుగా జవాబులు ఇవ్వని ప్రశ్నలను మరోసారి అడిగారు. స్వచ్ఛమైన సరిపడేంత నెయ్యి టీటీడీకు సరఫరా చేసే సామర్థ్యం లేని ఏఆర్ డైరీ తక్కువ ధర కోట్ చేస్తే సామర్థ్య పరిశీలన లేకుండా అప్పగించడంలో ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 2019లో బోలేబాబా ఆర్గానిక్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్నా డైరీ సామర్థ్యం లేదని టీటీడీ కొనుగోలు కమిటీ నిర్ధారణతో టెండర్ రద్దు చేశారు. దీంతో ఆ డైరీకి సంబంధించిన విపిన్ జైన్, పోమెల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా చేరి తమ నెయ్యిని టీటీడీకు సరఫరా చేసేందుకు పన్నిన కుట్రల గురించి సిట్ అధికారులు ఆరా తీశారు. ఆరా తీయడమే సరిపోతుంది. వాళ్ళు ఎందుకు చెప్తారండి మర్యాదగా అడిగితే? దొంగ ఎవడైనా నేను దొంగతనం చేశాను ఒప్పుకుంటాడా? బాబా అని అడిగితే ఒప్పుకుంటారు వాళ్ళు. ఎలా విచారణ చేయాలో ఆ రకంగా విచారిస్తేనే వాళ్ళు చెప్తారు. పైగా ఈ దొంగలందరికీ జబ్బులు, మళ్ళీ ప్రతిడికి జబ్బే. దోసుకోవటం, జబ్బులు తెచ్చుకోవటం, ఆ జబ్బుల వంకతో బెయిల్ తెచ్చుకోవటం, జబ్బుల వంకతో విచారణని తాత్సారం చేయటం. నిన్న మనం చూస్తున్నాం కదా, ఆ గన్నవరం నికృష్టుడు కూడా అదే పరిస్థితి. వెన్ను నొప్పి అంట, కదలలేడంట, పడుకోలేడంట, నుంచోలేడంట, మాట్లాడితే ఆయాసం అంట. మరి అన్ని జబ్బులు పెట్టుకున్నాడికి నోటి తోలు ఎందుకు? గమ్మున ఉండొచ్చు కదా అందరికిలాగా. నోటి దురద ఎక్కువ, అరెస్ట్ చేస్తే జబ్బులు, జైల్లో నిద్ర పట్టట్లేదంట. ఎందుకు పడుతుంది? ఎట్ట పడుతుంది? చేసిన పాపాలు అట్టండి. తరుముకుంటా వస్తా అంటే నిద్ర ఎందుకు పడుతుంది? నీకు ఇంట్లో పడుకునే నిద్ర రాదు, జైల్లో పడుకునే నిద్ర రాదు. జబ్బులు అని చెప్పి వ్యాపారం పెడుతున్నారు వైసీపీ నాయకులు. వంశీకి జబ్బులు ఉన్నాయి, అది ఇదని. వంశీకి ఎంత ఉంటుంది వయసు? 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటాయేమో. 55 ఏళ్ళకి అన్ని జబ్బులు వచ్చినాయి అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తే నేను చుట్టుముట్టుకుని ఉంటాయి వంశీ. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రిని తరలించినప్పుడు రాజమండ్రి సబ్ జైలు దారుణంగా ఉంది. గది దారుణంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నేతగా ఆయనకి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు ఇవ్వాల. దారుణంగా చూశారు ఆయన్ని. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ గుడివాడలో ఉంటాడు ఒక దరిద్రుడు, ఆడు జైల్లో దోమలు కొట్టక మల్లెపూలు కొడతాయా అన్నాడు. అంత నీచుడాడు. ఆ నీచుడు ఆడికి తోడు 10 మంది కలిసి గన్నవరం వంశీకంట ఆరోగ్య సమస్యలు అంట. మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం ఉందా అసలు? వీళ్ళకి సిగ్గు శరం ఉందా? ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుందా? ఆ రోజు అన్నప్పుడు నిన్న ఎందుకు మాట్లాడాడు? మళ్ళీ ఆ రోజు ఒకలా ఈ రోజు ఒకలా మాట్లాడతారు మీరు. దుర్మార్గుడిని, దరిద్రుడిని, సన్నాసిని జైల్లో పెట్టక ఇంట్లో పెడతారా ఏంది? ప్రజలు ఆలోచించండి మీరు కూడా. నీచ నికృష్టుల్ని రాజకీయాలు కొనసాగించామంటే భవిష్యత్ అంత అంధకారమే అవుతుంది. తరిమి కొట్టండి ఎదవాళ్ళని. దోచుకోవటం, జబ్బుల వంకతో తాత్సారం చేయటం, తప్పించుకునే మార్గాలు చూడటం.